హాయ్ అండి. పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కల్ని ఇలా లావుగా క్యూబ్స్‌గా అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి, ఆయిలు వేసుకొని మన దగ్గర ఉన్నటువంటి మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. తర్వాత పొడవుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టినటువంటి గ్రీన్ పీసు అవి కూడా వేసుకొని ఉల్లిపాయ, గ్రీన్ పీసు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసులన్నర నీళ్ళైతే పోసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు స్పైసెస్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అలాగే మిరియాల పొడిని కూడా వేసుకొని ఎసరు అయితే తెరల కాగనివ్వాలండి. ఎసరు ఇలా కాగుతున్నప్పుడు మీరు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యాన్ని అయితే అందులో వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ అయితే చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చక్కగా పొడి పొడిలాడుతూ బాస్మతి రైస్ తోటి పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పటి వరకు మీరు కనుక ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.